ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి, డేట్ 7/7/2024, రివైజ్ కోర్స్ డేట్ 11/11/2000. మురళి యొక్క హెడ్లైన్: సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత యొక్క శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఈరోజు బాప్దాదా తమ హోలియెస్ట్, హయ్యెస్ట్, లక్కీయెస్ట్, స్వీటెస్ట్ పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలో ఎప్పటికప్పుడు హోలియెస్ట్ ఆత్మలు వస్తున్నారు. మీరు కూడా హోలియెస్ట్ ఆత్మలు, కానీ శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రకృతి జీతులుగా అయ్యి ప్రకృతిని కూడా సతో ప్రధానంగా తయారు చేస్తారు. మీ పవిత్రతా శక్తి ప్రకృతిని కూడా సతో ప్రధానంగా పవిత్రంగా తయారు చేస్తుంది. అందుకే ఆత్మలైన మీ అందరూ ప్రకృతిలో తయారైన ఈ శరీరాన్ని కూడా పవిత్రమైన దానినే ప్రాప్తి చేసుకుంటారు. మీ పవిత్రతా శక్తి విశ్వంలోని జడము, చైతన్యము అన్నిటినీ పవిత్రంగా చేస్తుంది. అందుకే మీకు శరీరం కూడా పవిత్రమైనది ప్రాప్తిస్తుంది. ఆత్మ కూడా పవిత్రము, శరీరం కూడా పవిత్రము, మరియు ప్రకృతి యొక్క సాధనాలు కూడా సతో ప్రధానంగా పావనంగా ఉంటాయి. అందుకే మీరు విశ్వంలోని అతి పవిత్రమైన ఆత్మలు. అతి పవిత్రమైన వారైనా మేము విశ్వంలోని హోలియెస్ట్ ఆత్మలము అని స్వయాన్ని భావిస్తున్నారా? మీరు హయ్యెస్ట్ కూడా. ఎందుకు ఉన్నతమైన వారు? ఎందుకంటే ఉన్నతమైన భగవంతుణ్ణి గుర్తించారు. ఉన్నతమైన తండ్రి ద్వారా ఉన్నతమైన ఆత్మలుగా అయ్యారు. సాధారణమైన స్మృతి, వృత్తి, దృష్టి, కృతి అన్నీ మారిపోయి శ్రేష్ఠ స్మృతి స్వరూపము, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ దృష్టి తయారయ్యాయి. ఎవరినైనా కలిసినప్పుడు ఏ వృత్తిలో కలుస్తారు? సోదరీ తత్వపు వృత్తిలో, ఆత్మిక సోదరీ తత్వపు వృత్తితో, ఆత్మిక దృష్టితో, కళ్యాణ భావనతో, ప్రభు పరివారము అన్న భావంతో కలుస్తారు. కనుక అతి ఉన్నతమైన వారయ్యారు కదా, మారిపోయారు కదా. మరియు ఎంత అదృష్టవంతులు మీరు! జ్యోతిష్కులు ఎవ్వరూ మీ భాగ్యరేఖను గీయలేదు. స్వయం భాగ్య విధాత మీ భాగ్యరేఖను గీశారు. మరియు ఎంత పెద్ద గ్యారెంటీని ఇచ్చారు! 21 జన్మల అదృష్ట రేఖకు అవినాశి గ్యారెంటీని తీసుకున్నారు. ఒక్క జన్మ కాదు, 21 జన్మలు ఎప్పుడూ దుఃఖము మరియు అశాంతి యొక్క అనుభూతి కలగదు. సదా సుఖంగా ఉంటారు. జీవితంలో 3 విషయాలు కావాలి: ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు సంతోషము. ఈ 3 మీకు తండ్రి ద్వారా వారసత్వంగా ప్రాప్తించాయి. 21 జన్మలకు గ్యారెంటీ కదా. అందరూ గ్యారెంటీని తీసుకున్నారా? వెనుక ఉన్న వారికి గ్యారెంటీ లభించిందా? అందరూ చేతులు ఎత్తుతున్నారు. చాలా మంచిది. బిడ్డగా అవ్వటము అనగా బాబా ద్వారా వారసత్వం లభించటము. బిడ్డ అవ్వలేదా? అవుతున్నారా? ఏమిటి? బిడ్డగా అవుతున్నారా లేక అయిపోయారా? బిడ్డగా అవ్వటము అనేది ఉండదు. జన్మ తీసుకోగానే బిడ్డగా అయిపోతారు. జన్మిస్తూనే తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. మరి తండ్రి ద్వారా ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ఇప్పుడు ప్రాప్తి చేసుకున్నారు. అంతేకాక అతి రిచెస్ట్ కూడా. మీరు బ్రాహ్మణ ఆత్మలు, క్షత్రియులు కారు, బ్రాహ్మణులు. నేను శ్రేష్ఠ ఆత్మను, నేను ఫలానాను కాదు, నేను ప్రపంచంలోకెల్లా అతి సంపన్నమైన ఆత్మను అని బ్రాహ్మణ ఆత్మ
నిశ్చయంతో అనుభవం చేసుకుంటుంది. బ్రాహ్మణులు అంటే ప్రపంచంలోకెల్లా అతి ధనవంతులు. ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మకు పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులోనూ పదమాలు ఉంటాయి. మరి రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తూ ఉంటారు ఆలోచించండి. ప్రతి అడుగులో పదమాలు అంటే రోజంతటిలో ఎన్ని పదమాలవుతాయి? తండ్రి ద్వారా ఇటువంటి ఆత్మలుగా అయ్యారు. బ్రాహ్మణ ఆత్మనైన నేను ఎవరిని? ఇది గుర్తు ఉండటమే భాగ్యం. కనుక ఈరోజు బాప్దాద ప్రతి ఒక్కరి మస్తకంపై మెరుస్తున్న భాగ్య సితారాను చూస్తున్నారు. మీరు కూడా మీ భాగ్య సితారాను చూస్తున్నారా? బాప్దాద పిల్లలను చూసి సంతోషిస్తారా? లేక పిల్లలు బాబాను చూసి సంతోషిస్తారా? ఎవరు సంతోషిస్తారు? బాబానా లేక పిల్లలా? ఎవరు? బాబా సంతోషించారా? బాబా పిల్లలను చూసి సంతోషిస్తారు మరియు పిల్లలు బాబాను చూసి సంతోషిస్తారు. ఇరువురు సంతోషిస్తారు. ఎందుకంటే పిల్లలకు తెలుసు ఈ ప్రభు మిలనము, ఈ పరమాత్మ ప్రేమ, ఈ పరమాత్మ వారసత్వము, ఈ పరమాత్మ ప్రాప్తులు ఇవన్నీ ఇప్పుడే ప్రాప్తిస్తాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ ఉండవు. అంతేనా? బాప్దాదా ఇప్పుడు కేవలం ఒక్క విషయాన్ని పిల్లలకు రియలైజ్ చేయిస్తున్నారు. అది ఏ విషయమై ఉండవచ్చు అర్థం చేసేసుకున్నారు. బాప్దాదా ఇప్పుడు ఏం రివైజ్ చేయిస్తున్నారు అంటే ఇప్పుడు శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఇది విశ్వాత్మల పిలుపు. కానీ సమీపంగా తీసుకొచ్చేది ఎవరు? మీరేనా లేక మరెవరైనానా? ఇటువంటి మనోహరమైన శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేది మీరందరేనా? ఒకవేళ అవును అని అన్నట్లయితే చేతులెత్తండి. అచ్చా, మరొక విషయం కూడా ఉంది. దానిని కూడా అర్థం చేసేసుకున్నారు. అందుకేనా నవ్వుతున్నారు? అచ్చా, మరి దాని తారీఖు ఏమిటి? తారీఖునైతే ఫిక్స్ చేయండి కదా. ఇప్పుడు విదేశీయులు టర్న్ జరగాలి అని తారీఖును ఫిక్స్ చేశారు కదా. ఈ తారీఖునైతే ఫిక్స్ చేశారు. మరి సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే ఆత్మల్లారా చెప్పండి, దీని తారీఖు ఏమిటి? ఆ తారీఖు కనిపిస్తుందా? ముందు మీ దృష్టిలోకి వస్తేనే ఆ తర్వాత విశ్వంలోకి వస్తుంది. బాప్దాద అమృతవేళ సమయంలో తిరుగుతున్నప్పుడు అన్నిటినీ చూసి చూసి విని విని దయ కలుగుతుంది. ఆనందంలో కూడా ఉన్నారు. కానీ ఆనందంతో పాటు అయోమయంలో కూడా ఉన్నారు. కనుక బాప్దాద అడుగుతున్నారు, దాత పిల్లలైన ఓ మాస్టర్ దాతల్లారా, మీ మాస్టర్ దాతతనపు పాత్రను ఎప్పుడు తీవ్రగతితో విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తారు? లేక ఇప్పుడు పరదా లోపల తయారవుతూ ఉన్నారా? ఏర్పాట్లను చేస్తూ ఉన్నారా? విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మల్లారా, ఇప్పుడు విశ్వంలోని ఆత్మలపై దయ చూపించండి. ఇది జరగవలసిందే. ఇదైతే నిశ్చితమే మరియు జరగవలసింది కూడా నిమిత్తాత్మలైన మీ ద్వారానే. కానీ ఏ విషయంలో ఆలస్యం అవుతుంది? బాప్దాదా ఈ ఒక్క మహోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో సంపన్నత మరియు సంపూర్ణత యొక్క జెండా ఎగరవేయబడినట్లు కనిపించాలి. ఎప్పుడైతే ప్రతి బ్రాహ్మణ ఆత్మ లోపల సంపూర్ణత యొక్క జెండా ఎగురుతోందో అప్పుడే విశ్వంలో తండ్రి యొక్క ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. ఈ జెండా పండుగను బాప్దాదా చూడాలనుకుంటున్నారు. ఎలా అయితే శివరాత్రి రోజున శివ అవతరణ జెండాను ఎగరవేస్తారో అలా ఇప్పుడు శివశక్తి పాండవ అవతరణ యొక్క
నినాదం మ్రోగాలి, శివశక్తులు వెలిసెను అని ఒక పాటను వేస్తారు కదా. ఇప్పుడు విశ్వము ఈ పాటను పాడుకోవాలి. శివునితో పాటు శక్తులు, పాండవులు ప్రత్యక్షమయ్యారు అని పరదా లోపల ఎంతవరకు ఉంటారు? పరదా లోపల ఉండటము మంచిగా అనిపిస్తోందా? కొంచెం కొంచెం మంచిగా అనిపిస్తోందా? మంచిగా అనిపించటం లేదు అంటే మరి పరదాను తొలగించేవారు ఎవరు? బాబా తొలగిస్తారా? ఎవరు తొలగిస్తారు? డ్రామా తొలగిస్తుందా? లేక మీరు తొలగిస్తారా? మీరే తొలగించే పని అయితే ఇక ఆలస్యం ఎందుకు? మరి పరదాలో ఉండటం మంచిగా అనిపిస్తోంది అని అనుకోవాలా? బాప్దాదాకు ఇప్పుడు కేవలం ఈ ఒక్క శ్రేష్ఠ ఆశే ఉంది. ఓహో, వచ్చేశారు 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 అని అందరూ ఈ పాటను పాడాలి. ఇది వీలవుతుందా? చూడండి, దాదీలు అందరూ వీలవుతుంది అని అంటారు. మరి ఎందుకని జరగటం లేదు? కారణం ఏమిటి? అందరూ వీలవుతుంది అని అంటున్నప్పుడు మరి ఎందుకని అవ్వటం లేదు? కారణం ఏమిటి? అందరూ సంపన్నంగా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? తారీఖును చెప్పండి కదా. బాప్దాదా యొక్క మహామంత్రం గుర్తుందా? బాప్దాదా ఏమంటారు? ఎప్పుడో కాదు, ఇప్పుడే. బాబా ఫైనల్ తారీఖును మీరే చెప్పండి అని దాదీజీ అంటున్నారు. అచ్చా, బాప్దాదా ఏ తారీఖునైతే చెప్తారో అప్పటికల్లా మిమ్మల్ని మీరు మలుచుకుని నిలబెట్టుకుంటారా? పాండవులు నిలబెట్టుకుంటారా? పక్కా. ఒకవేళ కింద మీద చేస్తే ఏం చేయాల్సి ఉంటుంది? మీరు తారీఖుని ఇచ్చినట్లయితే ఎవ్వరూ కింద మీద చేయరు. బాబా అంటున్నారు, అభినందనలు. అచ్చా, ఇప్పుడు తారీఖు చెప్తాము, చూసుకోండి. చూడండి, బాప్దాదా ఎంతైనా దయార్థ హృదయులు కనుక బాప్దాదా తారీఖును చెప్తారు. శ్రద్ధగా వినండి. బాప్దాదా పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ భావనను పెట్టుకుంటారు, ఆశను పెట్టుకుంటారు. తక్కువలో తక్కువ 6 నెలల్లో. 6 నెలలు ఎప్పటికి పూర్తవుతాయి? అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, మేలో మై అన్నది సమాప్తమైపోవాలి. అంటే నేను అన్న శబ్దం సమాప్తమైపోవాలి. బాప్దాదా మార్జిన్ ఇస్తున్నారు. తక్కువలో తక్కువ ఈ 6 నెలల్లో బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు మరియు ముందు సీజన్లో కూడా మీకు పని ఇచ్చారు. అదేమిటంటే మిమ్మల్ని మీరు జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవంలోకి తీసుకురండి. సత్యుగ సృష్టి యొక్క జీవన్ముక్తి కాదు, సంగమయుగం యొక్క జీవన్ముక్తి స్థితి. ఏ రకమైన విఘ్నము, పరిస్థితులు, సాధనాలు, నేను మరియు నాది, దేహాభిమానపు నేను, సేవలో దేహాభిమానపు నాది, వీటి అన్నిటి ప్రభావం నుండి ముక్తులుగా ఉండండి. నేనైతే ముక్తినిగానే ఉండాలనుకునే వాడిని. కానీ ఈ విఘ్నం వచ్చింది కదా, ఈ విషయమే చాలా పెద్దదైపోయింది కదా. చిన్న విషయం అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇది చాలా పెద్ద విషయం. ఇది చాలా పెద్ద పరీక్ష, పెద్ద విఘ్నం, పెద్ద పరిస్థితి అని ఇలా అనకండి. ఎంత పెద్ద పరిస్థితి, విఘ్నము, సాధనాల ఆకర్షణ ఎదిరించినా అవి ఎదిరిస్తాయి. ఈ మాట ముందుగానే చెప్తున్నాము. కానీ తక్కువలో తక్కువ 6 నెలల్లో 75% ముక్తులవ్వగలరా? బాప్దాదా 100% అని అనటం లేదు, 75%. అంటే 3 వంతుల వరకు చేరుకుంటే చివరి వరకు చేరుకుంటారు కదా. కనుక 6 నెలల్లో ముక్తులవ్వాలి. 1 నెల కూడా కాదు, 6 నెలలు ఇస్తున్నాము. సంవత్సరంలో సగభాగం. మరి ఈ తారీఖును ఫిక్స్ చేయగలరా? చూడండి, ఫిక్స్ చేయండి. బాబా అన్ని దాదీలతో అంటున్నారు,
దాదీల ఆజ్ఞను పాటించాలి కదా. ఫలితం చూసి బాప్దాదా స్వతహాగానే ఆకర్షణలోకి వస్తారు. చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. కనుక 6 నెలల్లో 75% తయారవ్వాలి. 100% అని చెప్పటం లేదు. దాని కొరకు తర్వాత సమయం ఇస్తాము. మరి దీనికి ఎవరు రెడీ కాదు. 6 నెలల్లో రెడీ అవ్వాలి. ఇష్టమేనా? లేక ధైర్యం కాస్త తక్కువగా ఉందా? ఏమవుతుందో తెలియదు అని అంటారా? సింహం కూడా వస్తుంది, పిల్లి కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. విఘ్నాలు కూడా వస్తాయి, పరిస్థితులు కూడా వస్తాయి, సాధనాలు కూడా ఎక్కువ అవుతాయి. కానీ సాధనాల ప్రభావం నుండి ముక్తులుగా ఉండండి. ఇది ఇష్టమైతే చేతులెత్తండి. టీవీని తిప్పండి, చేతులు బాగా ఎత్తండి, కిందకు దించవద్దు. దృశ్యం మంచిగా అనిపిస్తుందా? దృశ్యము మంచిగా అనిపిస్తుంది. ముందుగానే శుభాకాంక్షలను తెలుపుతున్నాము. మేమైతే చాలా మరణించాల్సి వస్తుంది అని అనకండి. మరణించండి లేక బ్రతకండి, కానీ తయారవ్వాల్సిందే. ఇలా మరణించటం అనేది మధురమైన మరణం. ఈ మరణంలో దుఃఖం కలగదు. ఈ మరణించటం అనేది అనేకుల కళ్యాణం కొరకు మరణించటం. అందుకే ఈ మరణించటంలో ఆనందం ఉంది. ఇందులో దుఃఖం ఉండదు, సుఖం ఉంటుంది. అలా జరిగింది కదా, అందుకే ఇలా అయిపోయింది అని ఇలా ఏ సాకులు చెప్పకండి. ఏ సాకులు సాగవు. సాకులు చెప్తారా? చెప్పరు కదా. ఎగిరే కల యొక్క ఆట ఆడండి, మీరే ఆటను ఆడకండి. పడిపోయే కలల్లోకి వెళ్ళే ఆట, సాకలు చెప్పే ఆట, బలహీనతల ఆట, ఇవన్నీ సమాప్తమైపోవాలి. ఎగిరే కల యొక్క ఆట ఉండాలి. సరేనా? అందరి ముఖాలు వికసించిపోయాయి. మరలా 6 నెలల తర్వాత కలుసుకోవటానికి వచ్చినప్పుడు ముఖాలు ఏ విధంగా ఉంటాయి? అప్పుడు కూడా ఫోటో తీస్తారు. డబల్ విదేశీలు వచ్చారు కదా, కనుక డబల్ ప్రతిజ్ఞను చేసే రోజు వచ్చింది. ఇతరులెవ్వరిని చూడకండి. సి ఫాదర్, సి బ్రహ్మ మదర్. ఇతరులు చేసినా చేయకపోయినా అందరూ అయితే చేస్తారు. అయినా కూడా వారి పట్ల కూడా దయాభావనను ఉంచండి. బలహీనులకు శుభ భావన, బలంను ఇవ్వండి. బలహీనతను చూడకండి. అటువంటి ఆత్మలను మీ ధైర్యం అనే చేతితో లేపండి, పైకెత్తండి. ధైర్యము అనే చేతిని సదా స్వయానికి మరియు ఇతరులకు అందిస్తూ ఉండండి. ధైర్యం అనే చెయ్య చాలా శక్తిశాలి అయినది. అంతేకాక బాప్దాదా యొక్క వరదానం కూడా ఉంది. అదేమిటంటే, ధైర్యము అనే ఒక అడుగు పిల్లలదైతే బాబాది 1000 అడుగుల సహాయము. నిస్వార్థ పురుషార్థంలో ముందు నేను. నిస్వార్థ పురుషార్థము స్వార్థ పురుషార్థం కాదు, నిస్వార్థ పురుషార్థం. ఇందులో ఎవరైతే ముందుగా బాధ్యతను తీసుకుంటారో వారే బ్రహ్మబాబా సమానము. బ్రహ్మబాబా పట్లనైతే ప్రేమ ఉంది కదా, కనుకనే బ్రహ్మ కుమారీలు మరియు బ్రహ్మ కుమారులుగా పిలువబడతారు కదా. క్షణంలో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారు కదా. మరి ఇప్పుడు క్షణంలో స్వయాన్ని ముక్తులుగా చేసుకునే దానిపై అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురండి. మీ సంపూర్ణత యొక్క సమీపతయే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకువస్తుంది. యజమానులు కదా, రాజులు కదా, స్వరాజ్య అధికారులేనా? అయితే ఆజ్ఞాపించండి, ఇది చేయకూడదు, ఇది చేయాలి అని రాజు ఆజ్ఞాపిస్తారు కదా, ఆజ్ఞాపించండి. అంతే. ఇప్పుడిప్పుడైతే మనసును చూడండి, ఎందుకంటే మనసు ముఖ్యమంత్రి. కనుక ఓ రాజా, నీ మనసు అనే మంత్రిని క్షణంలో ఆజ్ఞాపించి అశరీరి
విదేహీ స్థితిలో స్థితి చేయగలవా? ఒక్క క్షణంలో ఆజ్ఞాపించండి. బాబా చెప్తున్నారు 5 నిమిషాల డ్రిల్ చేయమని. అచ్చా, సదా లవ్లీన మరియు లక్కీ ఆత్మలకు బాప్దాదా ద్వారా ప్రాప్తించిన సర్వప్రాప్తుల అనుభవి ఆత్మలకు స్వరాజ్య అధికారులుగా అయి అధికారం ద్వారా స్వరాజ్యం చేసే శక్తిశాలి ఆత్మలకు సదా జీవన్ ముక్త స్థితి యొక్క అనుభవి హయ్యెస్ట్ ఆత్మలకు భాగ్య విధాత ద్వారా శ్రేష్ఠ భాగ్యరేఖ ద్వారా లక్కీయెస్ట్ ఆత్మలకు సదా పవిత్రతా దృష్టి వృత్తి ద్వారా స్వపరివర్తనను విశ్వపరివర్తనను చేసే హోలియెస్ట్ ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. డబల్ విదేశీ అతిథులతో అంటే ఆ టైంలో కాల్ ఆఫ్ టైం జరిగింది. ఆ ప్రోగ్రాంలో బాబా వచ్చిన గెస్టులతో మాట్లాడుతున్నారు. అందరూ మీ మధురమైన ఇంటికి మధురమైన పరివారంలోకి వచ్చి చేరుకున్నారు కదా. ఇంత చిన్న మధురమైన పరివారం ప్రియమైనదిగా అనిపిస్తుంది కదా. మరియు మీరు కూడా ఎంతటి ప్రియమైన వారిగా అయ్యారు. అన్నిటికంటే ముందు పరమాత్మకు ప్రియమైన వారిగా అయ్యారు కదా. అయిపోయారా లేక అవుతారా? చూడండి, మిమ్మల్ని అందరినీ చూసి అందరూ ఎంతగా సంతోషపడుతున్నారు. ఎందుకు సంతోషపడుతున్నారు? అందరి ముఖాలను చూడండి, చాలా సంతోషపడుతున్నారు. ఎందుకు సంతోషపడుతున్నారు? ఎందుకంటే మీరందరూ ఈశ్వరీయ సందేశకులుగా అయి ఆత్మలకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తమైన ఆత్మలు అన్నది వారికి తెలుసు. 5 ఖండాలకు చెందిన వారు ఉన్నారు. మరి ఈ 5 ఖండాలలో సందేశం చేరుతుంది. సహజమే కదా. ప్లాన్ చాలా బాగా తయారు చేశారు. ఇందులో పరమాత్మ శక్తిని నింపి పరివారం యొక్క సహయోగాన్ని తీసుకుని ముందుకు వెళ్తూ ఉండండి. అందరి సంకల్పాలు బాప్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. చాలా మంచి మంచి సంకల్పాలను నడిపిస్తున్నాయి కదా. ప్లాన్లు తయారవుతున్నాయి. మరి ప్లాన్లను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చే ధైర్యం మీది మరియు సహాయము బాబాది. బ్రాహ్మణ పరివారం ఉంది. కేవలం నిమిత్తులుగా అవ్వాలి అంతే. మరే ఇతర శ్రమ చేయవలసిన అవసరం లేదు. నేను పరమాత్మ కార్యానికి నిమిత్తుణ్ణి. ఏ కార్యంలోకి వచ్చినా సరే బాబా ఇన్స్ట్రుమెంట్నైన నేను సేవ కొరకు తయారుగా ఉన్నాను. నేను ఇన్స్ట్రుమెంట్ను నడిపించేవారు వారంతట వారే నడిపిస్తారు. ఈ నిమిత్త భావము మీ ముఖంపై నిర్మాణము మరియు నిర్మాణత యొక్క భావాన్ని ప్రత్యక్షం చేస్తుంది. చేయించేవారు నిమిత్తునిగా చేసి కార్యాన్ని చేయిస్తారు. మీరు మైక్, బాబా మైట్ కనుక సహజమైపోతుంది కదా. కనుక నిమిత్తులుగా అయి స్మృతిలో హాజరైపోండి అంతే. అప్పుడు మీ ముఖము మీ ముఖ కవలికలు స్వతహాగానే సేవకు నిమిత్తంగా అవుతాయి. కేవలం మాటల ద్వారానే సేవ చెయ్యరు, కానీ ఫీచర్స్ ద్వారా కూడా మీ ఆంతరిక సంతోషము ముఖం ద్వారా కనిపిస్తుంది. దీనినే అలౌకికత అని అంటారు. ఇప్పుడు అలౌకికమైన వారిగా అయిపోయారు కదా. లౌకికతనమైతే సమాప్తమైపోయింది కదా. నేను ఆత్మను, ఇది అలౌకికము. నేను ఫలానాను, ఇది లౌకికము. మరి మీరు ఎవరు? అలౌకికులా లేక లౌకికులా? అలౌకికులు కదా. మంచిది. బాప్దాదా మరియు పరివారం ముందుకు చేరుకున్నారు. ఇందులో చాలా మంచి ధైర్యం పెట్టారు. చూడండి, మీరు కూడా కోట్లాది మందిలో కొద్ది మందిగా వెలువడ్డారు కదా. గ్రూప్ ఎంత మంచిది. వారిలో నుండి
ఎంతమంది వచ్చారు? కనుక కోట్లలో కొద్ది మందే వెలువడ్డారు కదా. మంచిది. బాప్దాదాకు గ్రూప్ నచ్చింది. వీళ్ళను చూడండి, ఎంత సంతోషిస్తున్నారు. మీకంటే ఎక్కువ వీరు సంతోషిస్తున్నారు. ఎందుకంటే సేవ రిటర్న్ ఎదురుగా చూసి సంతోషిస్తున్నారు కదా. కష్టానికి తగిన ఫలితము లభించింది అని. అచ్చా, ఇప్పుడైతే బాలకుల నుండి యజమానులుగా అయ్యారు. బాలకుడు మాస్టర్, పిల్లలను సదా మాస్టర్లు అని అంటారు. అచ్చా, వరదానము. సఫలం చేసే విధి ద్వారా సఫలత యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే వరదాని మురత్ భవ. సంగం యుగంలో పిల్లలైన మీకు వారసత్వం కూడా ఉంది, వరదానం కూడా ఉంది. సఫలం చేయండి మరియు సఫలతను పొందండి. సఫలం చేయటము అనేది బీజము మరియు సఫలత అనేది ఫలము. ఒకవేళ బీజం మంచిగా ఉంటే ఫలం లభించకుండా ఉండటం అనేది జరగదు. కనుక ఏ విధంగానైతే సమయము, సంకల్పాలు, సంపద అన్నిటినీ సఫలం చేయండి అని ఇతరులకు చెప్తారు, అదేవిధంగా మీ సర్వ ఖజానాల లిస్టును చెక్ చేసుకోండి. ఏ ఖజానా సఫలమైంది మరియు ఏ ఖజానా వ్యర్థమైంది. సఫలం చేస్తూ ఉన్నట్లయితే సర్వ ఖజానాలతో సంపన్నమైన వరదాని మూర్తులుగా అవుతారు. స్లోగన్: పరమాత్మ అవార్డును అందుకునేందుకు వ్యర్థాన్ని మరియు నెగిటివ్ను అవాయిడ్ చేయండి. అచ్చా, ఓం శాంతి.